నీ చేతికి దెబ్బ తగిలితే నా గుండెకి గాయమైనంత బాధగా ఉందమ్మా. మీకు నేనంటే ఇంత ప్రేమ ఎందుకు బాబు గారు? నేను దురదృష్టవంతురాల్ని అనుకున్నానే తప్ప మీ ప్రేమని పొందగలిగినంత అదృష్టవంతురాల్ని అనుకోలేదు. నన్ను ప్రేమగా చూసుకోవడానికి అమ్మ లేదు. నాన్న ప్రేమని పొందలేని పరిస్థితిలో నాన్నున్నారు. మీరు చూపిస్తున్న ఈ ప్రేమ అమ్మ నాన్నల ప్రేమను గుర్తు చేస్తోంది బాబు గారు. సరస్సుని అర్జెంటుగా తీసుకెళ్లాలని అనుకుంటే ఇలా అయిందేంటి? నేను భోంచలేదని మీకు తెలుసు. తెలిసి కూడా తిన్నావా తింటావా అని అడగకుండా దీనికి గోరు ముద్దలు తినిపిస్తున్నారు. కన్న కూతురి కన్నా మీకు ఇదే ఎక్కువైనప్పుడు ఈ ఇంట్లో నేనుండడం వేస్ట్. అమ్మాయి గారు వెళ్ళి నవ్య, ఏ నవ్య, నవ్య ఆగమ్మా. సర్లేమ్మా, నువ్వు తిను. రోడ్డు మీద నిన్నెవడైనా ఏడిపిస్తేనే వాడి చెంప పగలగొట్టాలనిపిస్తుంది. అలాంటిది కన్న తండ్రే నిన్నెలా ఏడిపిస్తున్నాడంటే ఎవరికి చెప్పుకోగలవమ్మా? పాపం. చిన్నపిల్లలు తప్పు చేస్తే తిట్టి కొట్టి వాళ్ళని మందలిస్తాం. అన్నీ తెలిసిన మీ నాన్నే ఇంత పెద్ద తప్పు చేస్తుంటే ఆయనేమనగలం చెప్పు? ఆయన ఇలా చేయడం తప్పు అని ఆయనకుండాలి బుద్ధి. ఆ బుద్ధి ఆయనకు లేకపోవడం నా కర్మ. చొరకత్తికి బాగానే పదును పెట్టాను. అడ్డు తెర దించుతుందో చించుతుందో చూడాలి. మామయ్య అని చెప్పాలనుంది, కానీ చెప్పే పరిస్థితుల్లో నేను లేను మామయ్య. మిమ్మల్ని నాకు దగ్గర చేసిన ఆ దేవుడే ఏదో ఒకరోజు నేను మీ కోడలన్న విషయం తెలిసేటట్టు చేస్తాడు. ఆ రోజు త్వరగా రావాలని నేను కోరుకుంటున్నాను మామయ్య. సర్వస్వం అన్నట్టుగా నన్ను అభిమానిస్తున్నారు. డాడీ నిన్ను అంత బాగా చూసుకుంటున్నారంటే ఈ ఇంట్లో వాళ్ళెవరూ నిన్నేమీ అనలేరు. ఎవరైనా నిన్ను ఒక్క మాట అన్నా ఇంక డాడీ అసలు ఒప్పుకోరు. అది మంచిదేగా. నీకింకో మంచి విషయం చెప్పాలి, అది చెప్దామనే వచ్చాను. ఏంటి రాహుల్ బాబు? ఈరోజు మనం పెళ్లి చేసుకోబోతున్నాం. నిజం సరసు. శాంభవి పిన్ని, ఇంకోసారి రాహుల్తో కనబడ్డావంటే చంపేస్తా. శాంభవి అమ్మగారు మిమ్మల్ని నా గదిలో చూస్తే నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తారు. తలుపు తీసారు. మీరటు పదండి. రాహుల్ బాబు, మీరిక్కడ దాక్కోండి. మీరిక్కడే ఉండండి. నేను చెప్పే వరకు బయటికి రావద్దు. ఆఫ్టర్ ఆల్ నువ్వొక నర్సువి. ఇంట్లో వాళ్ళెవ్వరికీ నువ్వు దగ్గర కావడానికి వీల్లేదు, ముఖ్యంగా మా రాహుల్కి. ఎంత డబ్బు పోయినా నేను పట్టించుకోను, కానీ రాహుల్కి దగ్గరవ్వాలని నువ్వు ప్రయత్నిస్తే మాత్రం చంపేస్తా. ఇప్పుడు నిన్ను ఓదార్చేంత టైం కూడా లేదు సరసు. భార్యని ఓదార్చడానికి
టైం లేనంత భర్తకి నేను భార్యని. నేను మీ భార్యనని ఎలాగూ చెప్పలేరు. కనీసం భార్య బాధని కూడా అర్థం చేసుకోలేరా రాహుల్ బాబు? అర్థం చేసుకో సరసు, నువ్వు నా భార్యవని చెప్పుకోవడం కోసమే కదా రిజిస్ట్రేషన్కి వెళ్దాం అంటున్నాను. మనం అక్కడికి వెళ్ళాలి, టైం లేదు. నేను కిందనే ఉంటాను, నువ్వు త్వరగా వచ్చి సరసు ప్లీజ్. నేను కాసేపు బయటకెళ్ళి వస్తాను బాబు గారు. ఎక్కడికి వెళ్తావమ్మా? అంటే అది మామయ్య. ఏమన్నా మావయ్య? సరస్సు పిలవలేదు, నేనే అలా పిలవమన్నాను. చెప్పమ్మా. బట్టలు కొనుక్కోవాలి, కొనుక్కుందామని. అవునమ్మా, నువ్వు వేసుకుంటున్నవి అంతగా బాగాలేదు, వెళ్ళి మంచివి కొనుక్కో. అవును, నువ్వు ఒక్కదానివే ఏం వెళ్తావు? రాహుల్ను తోడు తీసుకు. సరస్సుని బయటికి తీసుకెళ్ళడానికి మంచి అవకాశం దొరికింది. సరే డాడీ. తనకు నచ్చినవి మంచివి తీసుకో. అలాగే డాడీ. సరస్తో రాహుల్ని పంపడం ఏంటి బావు గారు? ఏ పంపిస్తే ఏమవుతుంది? ఆడపిల్ల కాబట్టి మగాడి తోడుంటే బాగుంటుందని వెళ్ళమంటున్నా. తనకి తోడుగా నవ్యను వెళ్ళమంటే సరిపోతుంది కదా. నవ్య లేకపోతే ఏ? మా వనజ మ్యాగీలు ఉన్నారు కదా, వీళ్ళు వెళ్తారులే. డాడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక మధ్యలో వీళ్ళు పుల్లలు పెడుతున్నారేంటి? నేను సరస్సుని తీసుకెళ్తాను మామయ్య గారు. నువ్వు మా కోసం నాటకం ఆడడం నిజమే అయితే నీకోసం నువ్వే నాటకం ఆడుతున్నావో నిజం చెప్పు. మ్యాగీ, వెళ్ళి హారతి వెలిగించి తీసుకురా. నువ్వు రాహుల్ కి దగ్గర అవటానికి ప్రయత్నించటం లేదు, రాహుల్ కి నీకు ఏ సంబంధం లేదని ఈ హారతి ఆర్పి దేవుడి మీద ప్రమాణం చెయ్యి. చెప్తావా లేదా? ఆగు పిన్ని, ఆగు పిన్ని, ఆగు పిన్ని. ఏమైంది? సరస్సును ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు? ఛార్జ్ చేయటం కాదు రాహుల్, ఇది పెద్ద కిలాడి. ఆస్తి కోసం మీ పిన్నిని మోసం చేసినట్టే నిన్ను కూడా లొంగ తీసుకుని నిన్ను బుట్టలో వేసుకోవాలని చూస్తా. మాట్లాడడానికి అనుమానించడానికి అర్థం ఉండక్కర్లేదా? చదువు సంధ్య లేని వాళ్ళలాగా అయినా చీప్గా ఈ గొడవలేంటి? ఏంటి పిన్ని ఇదంతా? నీ ముందే వీళ్ళు ఇలా చేస్తుంటే నువ్వు వీళ్ళని ఏమీ అనకుండా చూస్తూ నించున్నావేంటి పిన్ని? నువ్వు కూడా నా గురించి ఇంత చీప్గా ఎలా ఆలోచిస్తున్నావు పిన్ని? డాడీని చూసుకోవడానికి ఒక నర్స్ కావాలని చెప్పి నువ్వే ఈ బుచ్చమ్మని తీసుకొచ్చావు. నర్సుగా పనిచేయడానికి వచ్చిన అమ్మాయి నన్ను వలలో వేసుకోవడం ఏంటి పిన్ని? కాచాయిని, నువ్వు చేసింది బాలేదు. నాకు రాహుల్ మీద కూడా నమ్మకం ఉంది. మరోసారి ఇలాంటివి చేయకు. మ్యాగీ చేతికి లేట్ చేయకుండా టీటీ ఇంజెక్షన్ ఇప్పించు. గంటకోసారి గుసగుసలాడుతూ చెవులు కొరికేసుకుంటారు కదేటి? అన్నిటికీ నీ చిన్న కూతురే కదా నీకు ముఖ్యం. దాన్ని ఎల్లమని చెప్పు. ఇది మామూలుగా చెప్తే నా మాట ఎనదు. ఒసేయ్,
వాళ్ళు ఎక్కడికి వెళ్ళారనుకున్నావే? షాపింగ్ మాల్కి వెళ్ళారే. షాపింగ్కి వెళ్ళారా? ఓలమ్మో, అక్కడ కళ్ళు జిగేలమనే చీరలుంటాయి కదమ్మా. నేనెళ్తా. ఇదిగో వాళ్ళిద్దరిని జాగ్రత్తగా ఫాలో అవ్వు. వాళ్ళేం చేస్తున్నారో చూసి నాకు ఫోన్ చేసి చెప్తూ ఉండు. వెళ్తావా? అడగకుండా మీరు వెంటనే షాపింగ్ మాల్కి వెళ్ళి వాళ్ళకి కనబడకుండా వాళ్ళని ఫాలో చేస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారో మినిట్ టు మినిట్ నాకు చెప్పాలి. వెళ్లకుండా ఇక్కడే నించున్నారేంటి? సారీ మేడం, అలాంటి పనులు నాకు చెప్పకండి ప్లీజ్. సరే, జాబ్ కన్నా జాతకం ఇంపార్టెంట్. థ్యాంక్ యూ మేడం. జాబ్ కి రిజైన్ చేసి వెళ్ళండి. మేడం, ఇంటికి వెళ్ళిపోతారా? చెప్పిన పని చేస్తారా? మీరు చెప్పిన పనే చేస్తాను మేడం. వెళ్తాను మేడం. ఏం జరుగుద్దో ఏంటో, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. ఇంత పెద్ద పెద్ద కొట్లున్నాయేంటి రాహుల్ బాబు? ఇది బట్టలు కొట్టా లేదంటే బట్టలు తయారు చేసే కంపెనీయా? ఇక్కడ సిటీలో షాపులన్నీ ఇలాగే ఉంటాయి, దీనికన్నా ఇంకా పెద్ద ఉంటాయి. అవునా? ఇదిగో, నువ్వు అలా అన్నిటికీ కళ్ళు దేలేసి నోరెళ్ళబెట్టుకు. వెర్రి వెంగళప్ప అని అనుకుంటారు. ఈ ఎక్స్ప్రెషన్ కూడా బాగోలేదు. నువ్వు అడిగింది నేను కొనివ్వకపోతే నువ్వు అలిగేవేమో అని అందరూ అనుకుంటారు. ఇది కొంచెం పర్వాలేదు, రా. ఏమైంది? ఆ అమ్మాయిలు చూడండి, ఎంత చిన్న చిన్న బట్టలు వేసుకున్నారో. సిగ్గు లేకుండా అందరి ముందు ఎలాంటి బట్టలు వేసుకుని తిరుగుతున్నారో చూడండి. చిచి. ఎవరిష్టం వాళ్ళది, నువ్వు అలా అనకూడదు. దాన్ని సిగ్గు లేకపోవడం అని అనరు. ఇట్స్ కాల్డ్ ఫ్యాషన్. ఫ్యాషన్ అంటే? మనం ఇక్కడికి వచ్చింది జనాల గురించి మాట్లాడుకోవడానికి కోసం కాదు. మనం పైకి వెళ్దాం పద. ఆళ్ళెక్కడున్నారో చూసేసి ఏం చేస్తున్నారో కనిపెట్టేసి అమ్మకి చెప్పేసి నానంటే ఏంటో చూపించుకోవాలి. షాపులోకి అడుగు పెట్టగానే అప్పుడే అమ్మ ఫోన్ చేసేసినదేటి? అమ్మకి ఆత్రం ఎక్కువ. హలో అమ్మా, ఏంటి అప్పుడే ఫోన్ చేసేసినావు? నువ్వక్కడికి వెళ్ళింది వాళ్ళేం చేస్తున్నారో గమనించి నాకు చెప్పడానికని గుర్తు పెట్టుకో. చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్తున్నావేటమ్మా? నాకు ఆ విషయం తెలీదా ఏంటి? మరోసారి గుర్తు చేస్తున్నాను. నేనొక పని మొదలెట్టానంటే అది పూర్తయ్యే వరకు ఒగ్గను. వాళ్ళ సంగతి నేను కనిపెడతాను కాని నువ్వు బేజారైపో మాకు. ఇక్కడున్నారా? ఏదో ఊరొదిలిద్దరూ లేచిపోతున్నారన్నట్టు అమ్మ అంత బిల్డప్ ఎందుకిచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సరేలే. ఓలమ్మో, ఎన్ని సీరలు, ఎన్ని రంగులు, ఎన్ని డిజైన్లు! ముందేమో వదినుంది, వెనక్కెళ్తే ఏకాంబరం ఉన్నాడు. ఇప్పుడేం చేద్దాం? పోనీ పైకెళ్దామా? ఎక్స్క్యూజ్ మీ,
కొంచెం త్వరగా ప్యాక్ చేస్తారా? అలాగే సార్. దాంతోపాటు ఈ 4 శారీస్ కూడా ప్యాక్ చేయండి. బిల్ చేయించి పైకి తీసుకురండి. సరస్సు, వాళ్ళు అటువైపు తిరుగున్నారు, మనం తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నన్ను ఫాలో చేస్తావా? నా దొంగ సర్టిఫికెట్ల గురించి నీకెందుకురా దొంగ సచ్చినోడా? నీకు ఇలా కావాల్సింది. ఇదిగో టైం అవుతుంది, మనం అర్జెంటుగా అక్కడికి వెళ్ళాలి. కింద వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరికీ కనిపించకుండా ఎలా వెళ్లాలో అర్థం కావట్లేదు. ఇటు చూస్తే టైం అయిపోతుంది. ఎందుకంత కంగారు పడతారు? రండి వెళ్దాం. సార్, ఇదిగోండి సార్ మీ బిల్లు. మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఉన్నారు. మీ జంట చాలా ముచ్చటగా ఉంది. ఈ మాల్ ఓనర్ నాకు బాగా తెలుసు. మనల్ని ఇలా చూశాడనుకో అంతే సంగతులు. రా వెళ్దాం, పద రా. కరెక్ట్ గా నేను కావాలనుకున్న శారీయే దొరికింది. దీని రేట్ ఎంత? 50,000. 50,000. ఓ, ఈ చీర నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇది నాకు కావాలి. నాదిది. నువ్వింకా కొనలేదుగా. నువ్వు చూసి పక్కన పెట్టిన శారీనే కదా నేను తీసుకున్నాను. పక్కన పెట్టేస్తే వద్దన్నట్టు కాదు కదా. మీ వదిన గారు ఇప్పుడు ఆ చీర గురించి తప్ప ఇంకేం పట్టించుకోరు. పదండి. పద. ఒక్క చీర కోసం ఇన్ని చీరలు పక్కన పెడతారా? షాప్ లో ఉన్న చీరలన్నీ పెడతాను, నీకెందుకు? రాహుల్ బాబు సరస్సులు పెళ్లి బట్టల్లో ఎందుకుంటారు? ఇంకెవరో అయ్యుంటారు. పెళ్లి బట్టల్లో బయట తిరగటం కూడాను ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయి కూర్చుంది. ఎవరైనా చూస్తే ఫోటో ఎందుకు తీస్తున్నావని మళ్ళీ కుమ్మేస్తారేమో. అక్క ఆగక్క, ఏంటి గొడవ? నేను గొడవ పెట్టుకున్నది ఈ టక్కులాడే నాతో గొడవ పెట్టుకుంది. దీనికి నా సీర తప్ప ఇంకేటి నచ్చలేదట. దీనికోసం అక్క బుద్ధి లేకుండా ఏంటిది? చూడు అందరూ ఎలా చూస్తున్నారు. చూస్తే చూడండి, నాకేటే నువ్వు మధ్యలో దూరకు. తల్లి, నీ చీరకో దండం నీకో దండం, నువ్వే ఉంచుకోమ్మా. హుసే, నాకు దండాలు ఎడుతున్నావేటే? నా ఫోటోకి దండెయ్యాలని దండ పెడతావా? నీకో దండం, నీ అమ్మకో దండం, నీ బాబుకో దండం, నీ మొగుడుకో దండం. కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా నీకు? సారీ, మీరు వెళ్ళండి. అప్పుడు జరిగిన మన పెళ్లి ఫోటో లేకుండానే జరిగిపోయింది. అందుకనే ఫోటో తీస్తున్నారా రాహుల్ బాబు? ఎంతమ్మా? 600. 600?
మా ఊర్లో అయితే ఈ ష్! ఇది మీ ఊరు కాదు, కాంగో. పద. రాహుల్ బాబు, మీరు 1000 రూపాయలు ఇచ్చారు, చిల్లర తీసుకోవడం మర్చిపోయారు. అది టిప్పు. అంటే ఇప్పుడు నీకు ట్యూషన్ చెప్పే టైం లేదు కానీ పద. ఏయ్, ఆ దెబ్బేంటి? ఏమైంది? ఈ డిటెక్టివ్ జాబు నా జాతకానికి వచ్చిరాదని మీకు చెప్పాను కదా మేడం. దాని ఫలితమే ఈ జనాలు నా బాడీతో ఆట ఆడేసుకున్నారు మేడం. ఏం జరిగింది? ఏదో జరిగితే నేనేదో చేశాననుకుని సాకిరేవులో రేవు పార్టీ పెట్టేశారు మేడం. సరే, ఇంతకీ వాళ్ళు ఎక్కడున్నారు? నాకు దెబ్బలు తగిలిన దగ్గర నుంచి వాళ్ళు కనిపించట్లేదు మేడం. వాళ్లే కాదు, నా కళ్ళకి ఎవ్వరూ కనిపించట్లేదు. మీరు వేస్ట్. ఏమంటున్నావే? ఇంకా చేయడానికి ఏం లేదమ్మా. ఏది జరగకూడదు అనుకున్నామో అదే జరిగిపోయింది. ఇంక నేను బతకడం వేస్ట్. ఎందుకు ఏడుస్తావే? నువ్వు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ఒకవేళ ఫోటో తీసుకుని పెళ్లి చేసుకోవాలనుకుంటే మనం ఆ పెళ్లి ఆపేయొచ్చు. ఒకవేళ వాళ్ళ పెళ్ళైపోయింటే? ఆ బుచ్చమ్మ పెళ్లి కూతురుగా ఈ ఇంట్లో అడుగు పెట్టకముందే అది పాడెక్కిపోతుంది. నువ్వు వెంటనే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళు, నేను డైరెక్ట్గా అక్కడికి వస్తాను. ఏమైంది నాకు? సరస్సు వైపు చూస్తే ఏదో తెలియని భయం, బాధ వేస్తుంది. ఏమైంది రాహుల్ బాబు? ఏం లేదు సరస్సు. హలో సార్, ఎక్కడున్నారు? హలో సార్. చెప్పు రాము. ఏంటి సార్ చెప్పేది? మీరు వస్తున్నారా లేదా? లేదు రాము, నేను రావట్లేదు. ఏంటి సార్ మీరు అనేది? అవును, మీరు కూడా రిటర్న్ అయిపోండి. మీకు ట్రబుల్ ఇచ్చినందుకు సారీ రాము. బాయ్. మరి రాహుల్ బాబు, మీరు అనుకున్న కంపెనీ అది? నో, ఇప్పుడిప్పుడే అన్నీ అర్థమవుతున్నాయి సరస్సు. రాబోయే దానికోసం పక్కనే ఉన్న నీ విలువ తెలుసుకోలేకపోతున్నాను. నేనే చాలా మారాలి. వెళ్దామా? తెచ్చుకున్నాను మామయ్య. ఎప్పుడు ఇంట్లో ఉండాలంటే ఎవరికైనా చిరాగ్గానే ఉంటుంది. అప్పుడప్పుడు అలా బయటికి వెళ్ళొస్తుంటేనే కాస్త ప్రశాంతంగా ఉంటుంది. బయటికెళ్ళి రాగానే నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో తెలుసా సరస్సు? ఇది బయటికెళ్ళొచ్చిన ఆనందం కాదు మామయ్య గారు. రాహుల్ బాబు నాకు పెళ్లి చీర కొనిచ్చారన్న ఆనందం, నా భర్తతో నేను పెళ్లి ఫోటో దిగానన్న ఆనందం. నేనిప్పుడు ఎంత ఆనందంగా ఉన్నానో నా మనసుకి తప్ప
మరెవరికి చెప్పుకోలేను మామయ్య. మాట్లాడవేంటమ్మా? సంతోషంగా ఉన్నావా లేదా? చాలా సంతోషంగా ఉన్నాను మామయ్య. మీరు మాట్లాడుతూ ఉండండి డాడీ, నాకు కొంచెం ప్రాజెక్ట్ వర్క్ ఉంది. సరస్సుతో వెళ్ళినందుకు రాహుల్ కూడా సంతోషంగానే ఉన్నట్టున్నాడు. సరస్సు, కూర్చోమ్మా. కూర్చో. సరస్సు, నువ్వు ఏం బట్టలు కొన్నావో చూపించు. చూసుకుంటే ఇలాగే బాధపడుతుంది బావగారు. మీరు సరస్సు మీద అవసరానికి మించి ఎక్కువ ప్రేమను చూపిస్తున్నారు. అది తప్పే బావగారు. ఎవరు ఎన్నన్నా ఏమనుకున్నా సరే నేను చేస్తున్నది ఏదీ తప్పు కాదు. అది తప్పని మీకు అనిపిస్తే అలాంటి తప్పు చేయడానికి నేను సిగ్గుపడను, భయపడను. ఓలమ్మో, ఆ షాప్ లో ఎన్ని సీర్లున్నాయో చూడ్డానికి నా 2 కళ్ళు సరిపోలేదే బాబు. నువ్వు తింగర బుచ్చివని తెలిసి కూడా నిన్ను పంపించడం నాదే బుద్ధి తక్కువే. నాన్న తింగర బుచ్చినా? డౌట్ లేదు, నువ్వు ఎడ్డిదానివి జడ్డిదానివి కూడా. నువ్వు కూడా నన్నే అంటావేటి చెల్లి? నిన్ను అనటం కాదే, నిన్ను పంపించినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. నిన్ను నమ్ముకున్నాను కదా, నాదే తప్పు, నాదే తప్పు, నాదే తప్పు. వాళ్ళని వీళ్ళని అడగటం కాదు, దాన్నే 4 ఉతికితే విషయం ఏంటో బయటపడుతుంది. నువ్వేం చేసినా ఎవరేం చేయలేరనుకుంటున్నావా? నువ్వు అమాయకురాలు అనుకున్నానే కాని తిన్నింటి వాసాలు లెక్క పెట్టే గట్టికురాలు అనుకోలేదే. రాహుల్ని నీ వెనక ఎందుకు తిప్పుకుంటున్నావు? ఏం మాయ చేసి నీ బుట్టలో వేసేసుకుంటున్నావే? ఏం చెయ్యాలనుకుంటున్నావు? అసలు నీ ప్లాన్ ఏంటి? మీరేమంటున్నారు అమ్మగారు? నేనేం చేశాను? మంచిగా మామూలుగా అడిగితే చెప్పవే. నీ నోటితోనే ఎలా నిజం కక్కించాలో నాకు బాగా తెలుసు. రావే అమ్మగారు. రా అమ్మగారు, రావే రావే. ఇంతవరకు నన్ను వదిలేలా లేరు. నేను నిజం చెప్పేస్తే రాహుల్ బాబు సమస్యలో పడిపోతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి నిజం చెప్పను అని నా భర్తకి నేను మాటిచ్చాను. నా ప్రాణం పోయినా నా భర్తకిచ్చిన మాటని నేను తప్పను. అమ్మగారు, మోగదాన్లా నటిస్తున్నావేంటే? చెప్పవే. నాకు నిజంగా ఏం తెలియదు అమ్మగారు, నన్ను వదిలేయండి. ఏయ్, నిజం చెప్పకపోతే ఈ క్షణమే చంపేస్తాను. చెప్పు. నిన్ను అయ్యో, మీకు బత్తాయి జ్యూస్ తీసుకొస్తాను అమ్మాయి గారు. నాకేమొద్దు, నాకేమొద్దు. సరే అమ్మగారు, ఏమైనా కావాలంటే చెప్పండి. మొహమాట పడకండి అమ్మగారు, మొహమాట పడకండి. మీరు కూడా మొహమాట పడకండి అమ్మగారు. దక్కకూడదు, అందుకే ఇలా చేస్తున్నాను. అమ్మాయి గారు, అమ్మాయి గారు, వద్దు అమ్మాయి గారు, అమ్మాయి గారు, నా మాట వినండి. అమ్మాయి గారు, లేదా నా మాట వినండి అమ్మాయి గారు. వద్దు అమ్మాయి గారు. అమ్మాయి గారు, ఇక్కడ జరిగే అనర్థాలన్నింటికీ కారణం నువ్వే. నీకున్న ఆవేశం, కోపం, బాధ అన్నీ నాకు ఉన్నాయి.
మీలాగే నేను కూడా ఆవేశపడి మీరు చేసిన పనులే నేను చేస్తే అప్పుడేంటి పరిస్థితి? అలా సౌభాగ్యం కూడా ఉంటుంది. మీరు కన్నీరు పెట్టుకోవడం ఈ ఇంటికి అంత మంచిది కాదు. ఆడపిల్లలు గాజులు పగలగొట్టుకోవడం, మనుషుల మీద కోపంతో తినే అన్నాన్ని విసిరి కొట్టడం, ఇలా బట్టల్ని తగలబెట్టడం లాంటి పనులు చేస్తే ఇంటికి అరిష్టం. అది తెలుసుకోండి. నా మీద కోపం ఉంటే మీరు నన్ను తిట్టినా నేను భరిస్తానమ్మా. అంతేగాని ఇంటి సౌభాగ్యానికి అరిష్టాలు అనర్థాలు కలిగించే పనులు ఎప్పుడు చేయొద్దు. మీకు దండం పెడతాను. బట్టల్ని కొనుక్కోగలను కానీ జ్ఞాపకాల్ని కొనుక్కోలేను కదా రాహుల్ బాబు. మీ దృష్టిలో మీరు నాకు కొనిచ్చింది చీర మాత్రమే. నా దృష్టిలో ఇది మీరు నాకు ఇచ్చిన తీపి జ్ఞాపకం. ఇది తీపి జ్ఞాపకం మాత్రమే కాదు, నా పసుపు కుంకాలకి, నా సౌభాగ్యానికి మర్చిపోలేని గుర్తు. ఇది పెళ్లి చీర రాహుల్ బాబు. సెంటిమెంట్ అనేది లేకపోతే బంధాలు, అనుబంధాలు, మమకారాలు, భక్తి, భయం, అభిమానం, ఆరాధన ఇవేవి ఉండవు రాహుల్ బాబు. సెంటిమెంట్ అనుకోకపోతే తల్లి పిల్లల బంధాలే ఉండవు. మౌరుడు పసుపు తాడైన సౌభాగ్యం అనుకోకపోతే భార్యాభర్తల బంధాలు ఉండవు. నా వాళ్ళు అనుకోకపోతే మనుషుల మధ్య అనురాగాలు, ఆప్యాయతలు ఉండవు. మనల్ని, మన నమ్మకాల్ని, మన సాంప్రదాయాల్ని కాపాడుకునేది సెంటిమెంటే రాహుల్ బాబు. వాళ్ళలా అడుగుతుంటే నిజం చెప్పలేని దౌర్భాగ్యానికి చచ్చిపోదామనిపించింది రాహుల్ బాబు. సరసు, బాధపడకు సరసు. బాధపడుతున్నాను కాబట్టే మీ చేత కన్నీళ్ళైనా తుడిపించుకునే అదృష్టమైన దొరికింది రాహుల్ బాబు. వచ్చినా, ఎలాంటి ఆపదొచ్చినా నీ నిజాయితీని, నీ ధైర్యాన్ని ఎప్పుడూ వదులుకోకూడదు. అన్ని సమస్యల నుండి నిన్ను కాపాడేది నీ సహనం, నీ ధైర్యం మాత్రమే. నీ ధైర్యమే నీకు రక్షణ. సమస్యల్ని ఎదిరించడానికి అదే నీకు ఆయుధం. నేను చెప్పింది మర్చిపోవు కదా? మర్చిపోనమ్మా, మర్చిపోను. ధైర్యం చేసి అడిగితే ఏమనుకుంటారు, నీకెందుకు అని తిడతారో ఏమో. Come on, man. I'll call you later. Can't you understand that? Please don't irritate me at this time, okay? ఏదైతే అదైంది. ఏదేమైనా సరే ఈరోజు అడిగేస్తాను. బాబుగారు కాపీ. సరే. ఇదిగో ఈ వీడియో చూడు. ఇక్కడ నొక్కితే వీడియో ఆగుతుంది. మళ్ళీ ఇక్కడ నొక్కేవనుకో వీడియో అటు ఇటు జరుపుకోవచ్చు. సరే బాబు, నేను వెళ్తాను.
సరసు నువ్వేంటి కిచెన్ లో ఏం చేస్తున్నావు? రేపు మన నవ్యమ్మ పుట్టినరోజు కదా బాబు, కేక్ చేస్తున్నా. వావ్ గ్రేట్. నేనేమైనా హెల్ప్ చేయనా? వద్దు బాబు, నేను ఫోన్ పట్టుకొచ్చాను, అంతా నేనే చేస్తా. సరే. ఇదేంటి ఇక్కడుంది? వద్దమ్మా, డైరెక్ట్ అటాక్ ఇస్తే నిన్నట్లా డిఫరెంట్ వేరియేషన్ చూపించి రివర్స్ అవుతుంది. దీనికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. రేపు మా ఇంట్లో బర్త్డే పార్టీ ఉంది, మీరంతా రండి. మనకి చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎవరికే ఫోన్ చేశావు? నా గ్యాంగ్కి. ప్రిపేర్ చేయడంలో ఎక్స్పర్ట్. చాలా బాగా చేస్తాడు. అమ్మ బాబోయ్, రాహుల్ బాబు గారిని రమ్మని చెప్పడమే. ఇంకేమైనా ఉందా? సాంబవి అమ్మగారు చూస్తే నా పని అంతే. శాంభవి అంటే ఏదో షాపింగ్ కి బయటికి వెళ్ళింది. నువ్వు టైం వేస్ట్ చేయకుండా బాబాయ్ హెల్ప్ తీసుకో. కానీ రాహుల్ బాబు, మనకంత టైం లేదు. ఆ తర్వాత నీ ఇష్టం. సరే, నేను పిలుచుకొని వస్తాను. నువ్వెక్కడికి వెళ్ళేది? నేను ఫోన్ చేస్తాను కదా. రింగ్ అవుతుంది. హైఫై చెయ్యివ్వు. ఏయ్, ఏంటలా చూస్తున్నావు? నువ్వేదో చేసానన్నావుగా, ఏది?